కట్నం ఇస్తే ఏదంటే అది అవుతుందమ్మా, అది సాధ్యం కాదు పెళ్లి విషయంలో. 10th క్లాస్ అమ్మాయిను, ఇంటర్ అమ్మాయిను మేము డబ్బులు ఇస్తాము, మేము గిఫ్ట్ ఇస్తాము, కట్నం ఇస్తాము అని చెప్పేసి మీరు అమెరికా సంబంధాలు కావాలంటే సాధ్యం కాదు. ఇది చాలా మందికి తెలియదు. మన డబ్బులు ఉన్నాయి, మా అమ్మాయి చదువుకోలేదు, కానీ మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, మాకు సాఫ్ట్వేర్ కావాలి, లేకపోతే అమెరికా సంబంధం కావాలి. అర్హత లేని అమ్మాయిని తీసుకొని ఆ ఫైల్ తీసుకొని నేనాడు ఇబ్బంది పడాలి. అంతేగాని నాకు ఖచ్చితంగా ఇట్లానే కావాలి అంటే మేము వస్తువులు కాదు కదా తయారు చేసేది. ఒక కూలరు, ఒక ఫ్రిడ్జ్, ఒక లైట్ కాదు. అమ్మాయిలు అబ్బాయిలు కుటుంబాలు కాబట్టి. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు 10th ఇంటర్ కంప్లీట్ అయిన అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి కమింగ్ కట్నం ఇస్తామండి, మాకు ఎన్ఆర్ఐ మ్యాచెస్ కావాలి అని అంటే చూస్తారా? కట్నం ఇస్తే ఏదంటే అది అయిపోతుంది అమ్మా, అది సాధ్యం కాదు పెళ్లి విషయంలో. ఎట్లుంటది అంటే అమెరికా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఏమైనా జాబ్ చేస్తేనే ఇద్దరు పరిస్థితి, ఆలుమొగల పరిస్థితి అలా నడుస్తుంది. అంతేగాని 10th క్లాస్ అమ్మాయిను, ఇంటర్ అమ్మాయిను మేము డబ్బులు ఇస్తాము, మేము గిఫ్ట్ ఇస్తాము, కట్నం ఇస్తాము అని చెప్పేసి మీరు అమెరికా సంబంధాలు కావాలంటే సాధ్యం కాదు. ఇది చాలా మందికి తెలియదు. మన డబ్బులు ఉన్నాయి, మా అమ్మాయి చదువుకోలేదు, కానీ మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, మాకు సాఫ్ట్వేర్ కావాలి, లేకపోతే అమెరికా సంబంధం కావాలి. మీ అమ్మాయి చదువుకోకపోతే నీకు అమెరికా సంబంధాలు, సాఫ్ట్వేర్ సంబంధాలు, గవర్నమెంట్ సంబంధాలు ఎందుకు వస్తాయి? రావు. కట్నం ఇచ్చినా రావు, చేసుకునేటోళ్ళు లేరు. ఇప్పుడు అబ్బాయి నువ్వు ఆ క్వాలిఫికేషన్ ఉన్న అబ్బాయి కావాలనుకుంటే ఆ అర్హత అమ్మాయి కూడా ఉండాలి కదా. అర్హత లేని అమ్మాయిని తీసుకొని ఆ ఫైల్ తీసుకొని నేనాడు ఇబ్బంది పడాలి. ఏదో కనీసం డిగ్రీ ఉందనుకో మనం మాట్లాడతాము, లేదు ఎవరికన్నా ఆలోచనలు మంచిగా ఉన్నాయనుకో మనం మాట్లాడతాము. అంతేగాని నాకు ఖచ్చితంగా ఇట్లానే కావాలి అంటే మేమేం వస్తువులు కాదు కదా తయారు చేసేది. ఒక కూలరు, ఒక ఫ్రిడ్జ్, ఒక లైట్ కాదు. అమ్మాయిలు అబ్బాయిలు కుటుంబాలు కాబట్టి మనం ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నంలో వీళ్ళకు నచ్చితే ముందుకెళ్తుంది. కానీ 10th క్లాస్ అమ్మాయిలు, ఇంటర్ అమ్మాయిలు, లేదంటే ఏదో డిగ్రీ చదివిన అమ్మాయిల్ని కూడా అమెరికా సంబంధం అబ్బాయిలు చేసుకోవాలంటే వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు చేసుకోరు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. కాబట్టి తల్లిదండ్రులు ఏంటి అని అంటే వాళ్ళ కోరికలు కూడా తగ్గించుకొని ఎంతో కొంత వచ్చిన సంబంధాన్ని చూసి మంచోడైతే చాలని చేస్తే వాళ్ళ సంసారం బాగుంటది, అన్ని విధాలుగా వాళ్ళు ముందుకెళ్తారు. లేదంటే మళ్ళీ లేట్ అవుతుంది, వాళ్ళ ఇష్టం. మనం ఏం చేస్తాం? మన ప్రయత్నం అయితే మనం చెప్తాం, ఇట్లా కాదయ్యా గిట్లా. మన దగ్గరికి వచ్చిన తర్వాత 10th వచ్చినా, ఇంటర్ వచ్చినా, డిగ్రీ వచ్చినా, బీటెక్ వచ్చినా వాళ్ళ రిక్వైర్మెంట్ మాత్రమే వింటాము. ఎలా జరుగుతుందో ప్రతి ఫైలు అమ్మాయి తల్లిదండ్రులకు, అబ్బాయి తల్లిదండ్రులకు చెప్తాము. అది విన్న తర్వాత వాళ్ళకు నచ్చితేనే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి జాయిన్ అవుతారు తప్ప నేను వాళ్ళు ఏదో చెప్పిందని చెప్పేసి నేను చేస్తా అని నేను ఎవరికి ప్రామిసులు చెయ్యా. ప్రయత్నం మాత్రమే చేస్తా. వాళ్ళు ఖచ్చితంగా లేదు సార్ మీరు ప్రయత్నం చేయండి అంటే నేను చేస్తా. కానీ మార్కెట్లో ఉన్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడైతే 10th క్లాస్ అమ్మాయిను, ఇంటర్ అమ్మాయిను అమెరికా అబ్బాయిలు చేసుకోరు. అది సాధ్యం కాదు. దాన్ని అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు కూడా. మేము అర్థం చేసుకోము, మేము ఇట్లనే ఉంటాము అంటే లేట్ అవుతుంది. మరీ చెప్తున్నా లేట్ అవుతుంది. లేట్ అయితే ఏమవుతుంది? ప్రకృతి విరుద్ధం అవుతుంది. విరుద్ధం అయితే ఏమవుతుంది? పెళ్లి లేట్ అవుతుంది. పెళ్లి లేట్ అయిందనుకో పిల్లలు లేట్ అవుతారు. లేట్ అయిన పిల్లలు ఎట్లుంటాయి ముందే చెప్పిన, ఇక మీ ఇష్టం.